ఒక ప్రశాంతమైన సాయంత్రం చిన్న అర్జున్ ఇంటి వరండాలో కుర్చీ మీద కూర్చొని చేతిలో ఫోన్ పట్టుకొని వీడియోలు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అతని స్కూల్ బ్యాగ్ మాత్రం పక్కనే నిర్లక్ష్యంగా ఉంటుంది. అప్పుడు తాతయ్య కర్రతో నెమ్మదిగా వచ్చి ప్రేమగా నవ్వుతూ, "నేడు నీ స్నేహితులతో ఆడుకున్నావా?" అని తాతయ్య అడగంగా అర్జున్ తలను వంచి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. "చదివావా?" అని తాతయ్య మళ్ళీగా ప్రశ్నించాడు. అర్జున్ మళ్ళీ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తాతయ్య అతని ఫోన్ పక్కన పెట్టి తల మీద చెయ్యి వేసి ఇలా చెప్పాడు. "నేను నీ వయసులో ఉన్నప్పుడు ఫోన్లు లేవు బాబు. మేము ఉదయాన్నే మైదానంలో ఆడుకునేవాళ్ళం, చెట్లెక్కేవాళ్ళం, పతంగులు ఎగరేసేవాళ్ళం. సాయంత్రం పెద్ద నిమ్మ చెట్టు కింద కూర్చొని పుస్తకాలు చదివి గురువు అడిగే ప్రశ్నలకు గర్వంగా జవాబు చెప్పేవాళ్ళం. ఆ ఆనందం ఏ వీడియోలోనూ దొరకదు." అర్జున్, ఫోన్ వాడటం తప్పు కాదు, కానీ ఎక్కువ ఫోన్ చూడటం వల్ల కళ్ళు బలహీనం అవుతాయి, మనసును అలసిపోతుంది, హృదయాన్ని ఒంటరితనంతో నింపుతుంది. కానీ నీ స్నేహితులతో ఆడుకోవడం వల్ల శరీరం బలంగా అవుతుంది. చదవడం నీ భవిష్యత్తుకు వెలుగును చూపుతుంది. ఇంకా సందేహంగా ఉన్నాడు అర్జున్. తాతయ్య, నా ఫ్రెండ్స్ అంతా ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు, నేనెందుకు ఆగాలి? చిరునవ్వుతో తాతయ్య ఇలా అన్నాడు. ఒక తోటలో 2 మొక్కలుండేవి. ఒకటి బయట సూర్యకాంతితో బలంగా ఉండేది, మరొకటి లోపలే ఉండి బలహీనంగా ఉండేది. చెప్పు, నువ్వు ఏ మొక్క అవ్వాలనుకుంటున్నావు? అర్జున్ తీక్షణంగా చూస్తూ, నేను బలమైన మొక్కనే కావాలనుకుంటున్నా. నేను స్నేహితులతో ఆడుకుంటాను, చదువుతాను కూడా అని ఉత్సాహంగా అన్నాడు. తాతయ్య గట్టిగా నవ్వి, అది నా మనవడంటే అని గుర్తుంచుకో బాబు. ఆడుకోవటం శరీరానికి బలం ఇస్తుంది, చదవడం మనసుకు జ్ఞానం ఇస్తుంది. ఫోన్ మాత్రం అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. తరువాతి ఉదయం అర్జున్ మైదానంలో స్నేహితులతో క్రికెట్ ఆడాడు, ఆటలతో గడిపేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చి పుస్తకాలు తీసుకొని శ్రద్ధగా చదివాడు. టేబుల్ మీద ఫోన్ ఇంకా అలాగే ఉంది, కానీ అర్జున్కు దాన్ని ముట్టుకోవాలనే ఆలోచన కూడా రాలేదు. నిజమైన ఆనందం స్నేహితులతో ఆడుకోవడంలోనూ, చదివి కొత్త విషయాలను నేర్చుకోవడంలోనూ ఉంటుంది. ఫోన్ మన స్నేహితుడు కాదు, అది కేవలం ఒక సాధనం మాత్రమే. ఫోన్ వాడ